ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారుతుంటాయి పథకాలకి, విధానం అదే ఉంటుంది. కాకపోతే ఆచరణలో దాని ప్రయోజనం ఏంటనేది చూడాలి. ఇదివరకు జగనన్న సంపూర్ణ భూ సురక్షా హక్కు, రీసర్వే, ప్రతి భూమిని రీసర్వే చేసి మీకు అది మీ భూమిని మీకే చేస్తాం అన్నటువంటి దాంట్లో అది తప్పు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాదించింది. దాంట్లో జగన్ చేసిన తప్పు తన బొమ్మలు వేయించుకోవడం, దానివల్ల ఎదురైనటువంటి మైనస్సే ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు వచ్చేటప్పటికి అప్పుడు ఎదురైన సమస్యలతో పాటుగా భూమి మీద వివాదం అనేది నిరంతరం, భూమి ఉన్నంత వరకు భూమి మీద వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం ఏంటి? పాలస్తీనా దగ్గర నుంచి భూమి వాళ్ళు లాక్కుంటున్నారని. పాలస్తీనా వాళ్ళ గొడవ ఏంటి? ఇజ్రాయెల్ భూభాగం మాదని. రాముడి కాలం నుంచి ఈ రోజు వరకు భూమి మీద, భూముల కోసం యుద్ధాలు, భూమి మీద యుద్ధాలు అనేటటువంటి అనేకం జరుగుతూనే ఉంటాయి. ఈ భూమి మీదన యుద్ధాలకి సంబంధించి ఇప్పుడు లీగల్ ఫైట్, దాన్ని పరిష్కరించేందుకోసం అని చెప్పేసి వివిధ చోట్ల రెవెన్యూ సదస్సులు అనేటువంటి దానికి మీ భూమి మీ హక్కు అనేటటువంటి పథకం పెట్టారు. చాలా మంచి ఆలోచన. ఇది తక్షణ పరిష్కారం జరగగలిగితే, ఈ సదస్సుకు వస్తే వెంటనే పరిష్కారం జరగగలిగితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు.